హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఎలా ఉన్నారంతా? నేను బాగున్నాను. మీరు ఆల్రెడీ పార్ట్ 1 అనేది చూసుంటారు. సో పార్ట్ 2 కూడా మీరు తప్పకుండా చూడండి, మీకు నచ్చుతుంది. అలాగే ఇది చాలా పెద్ద వీడియో అయినప్పటికీ కూడా మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి దీనికి 15 మినిట్స్ లోపల ఉండేలాగా చూసుకున్నాను. అండ్ మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే పార్ట్ 1 చూడని వాళ్ళు తప్పకుండా పార్ట్ 1 చూడండి. ఎందుకంటే మీరు మధ్య నుంచి చూడడం వల్ల ఏంటంటే మీరు కన్ఫ్యూజన్ అనేది అవుతుంది. సో టోటల్గా ఈ మొత్తం ఉన్న పార్ట్స్ అన్నీ మీరు తప్పకుండా చూడండి. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అన్నీ చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అది చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ ఈ బొమ్మ విషయానికి వస్తే ఇలాంటి చిన్న చిన్న డ్రాయింగ్స్ అనేవి వేసేటప్పుడు ఏంటంటే మనం జాగ్రత్తగా మెటీరియల్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనం చీప్ క్వాలిటీ మెటీరియల్లో వేయడం వల్ల ఏంటంటే బొమ్మ అనేది బాగానే వస్తుంది, కానీ అది మళ్ళీ కొన్నాళ్ళకి చిరిగిపోవడం లాంటివి జరుగుతుంది. సో అందుకనే వీలైనంత వరకు మనం మంచి మెటీరియల్ అనేది యూజ్ చేస్తే మనకు అన్ని విధాలుగా బాగుంటుందన్నమాట. అలాగే అది చిరగకుండా ఉంటుంది, ఎన్నాళ్ళు అయినా సరే దాని మీద ఉండే షేడ్స్ పోకుండా ఉంటాయి. సో ఇలాంటి చిన్న చిన్నవి మినియేచర్ టైప్ మనం డ్రాయింగ్ వేసేటప్పుడు ఏంటంటే చాలా స్మూత్ పేపర్స్ మీద వేయాలి. కానీ నేను ఏంటంటే ఎప్పుడూ రఫ్ పేపర్ మీదే చాలా మినియేచర్స్ అనేవి వేస్తాను అనమాట. సో అది నాకు అలవాటు అయింది. సో మీకు ఏ మెటీరియల్ అయితే బాగుంటుందో దాని మీద మినియేచర్స్ వేయండి. ఎందుకంటే మినియేచర్స్ వేయాలంటే పెన్సిల్ అనేది చాలాసార్లు షార్ప్ చేయాలి. అలాగే చాలా డీటెయిలింగ్స్ ఉండేలాగా కూడా మనం చూసుకోవాలి. సో ఇవన్నీ లేకుండా డ్రాయింగ్ అనేది స్టార్ట్ చేసామంటే అది అనవసరంగా మనకి రిస్క్లో పడినట్టే అన్నమాట. ఇటువంటి డ్రాయింగ్స్కి మనం మెయిన్గా దూరం నుంచి చూసేటప్పుడు చాలా బాగున్నాయి అనిపిస్తుంది, కానీ దగ్గరికి చూస్తే అది అసలు డీటెయిలింగ్స్ అనేవి ఉండవు. కానీ మనకి ఏంటంటే ఏదైనా వాల్కి తగిలించామంటే ఈ ఫోటోని చాలా సూపర్గా ఉంది అనేలాగా ఉండాలి. కాబట్టి మనకి సింపుల్ టెక్నిక్స్ అనేవి రావడం వల్ల ఏంటంటే డ్రాయింగ్లో టైము సేవ్ అవుతుంది. అలాగే ఆ లుక్ కూడా మనం తేవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఆర్టిస్ట్ కూడా ఒకేలాగా డ్రా చేయాలి అనే రూల్ అయితే ఏమీ లేదు. మనం ఎలా డ్రా చేసినా సరే ఆ డ్రాయింగ్ అవుట్పుట్ అనేది తేవాలి. అలాగని మన స్టైల్ అనేది మిస్ అవ్వకూడదు. అండ్ అక్కడ బొమ్మ రాకపోవడం అనేది కూడా ఉండకూడదు. అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ బ్రషెస్ అనేవి మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే ఇలాగ లైట్గా షేడ్స్ అనేవి ఈజీగా మనం రాబట్టచ్చు అన్నమాట. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ పెన్సిల్స్ అనేవి చాలా షార్ప్గా ఉంచుకోవాలి. అండ్ అలాగే వాటిని స్టోరేజ్ చేసే పద్ధతి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒకవేళ అవి కానీ ఏమైనా చేతులు జారిపడినా సరే గట్టి కూడా విరిగిపోతుంది. సో జాగ్రత్తగా మనం దాన్ని స్టోర్ చేసుకునేటప్పుడు ఎక్కడైనా స్పెసిఫిక్గా ఒక ప్లేస్ అనేది పెట్టుకోవాలి. అండ్ అలాగే ఈ డ్రాయింగ్ వేసేటప్పుడు ఏంటంటే మనకి ఎక్కువగా ఈ గ్రాఫైట్ పౌడర్ అనేది యూజ్ చేస్తే మనకు చాలా మంచిది అనమాట. ఈ డ్రాయింగ్ అనే కాదు, పెన్సిల్ డ్రాయింగ్స్లో ఏదైనా సరే గ్రాఫైట్ పౌడర్ అనేవి యూజ్ చేయడం నేర్చుకోండి. సో దానివల్ల ఏంటంటే మీకు ఎక్కువగా టైము సేవ్ అవుతుంది. అండ్ దానికి తోడు మనకి ఇప్పుడు చాలా టెక్నాలజీ అనేది వచ్చింది కాబట్టి అలాగే ఎరేజర్ కానీ ఎరేజర్ పెన్సిల్ కానీ వీటన్నిటికీ కూడా మనం బాగా యూజ్ చేయొచ్చు అనమాట. అవి యూజ్ చేసి మనకి కావాల్సిన అవుట్పుట్ అనేది ఈజీగా తేవచ్చు. సో దీనివల్ల వర్క్ అనేది ఓవర్గా చేయకుండా మనకి సింపుల్గా అయ్యే పద్ధతులు అనేవి తెలుస్తాయి అన్నమాట. సో ఈ ప్రాక్టీస్ వల్ల ఏంటంటే మనం ఫర్దర్గా వేసే డ్రాయింగ్స్ మీద మనకి ఇంకా తక్కువ టైంలోనే పెద్ద బొమ్మలు గీసే అవకాశం వస్తుంది. అండ్ దీనికనే కాదు, కమిషన్ వర్క్స్ కూడా మనం వేసేటప్పుడు పర్టికులర్ టైంలో మనం డ్రా చేయాలంటే ఇలాంటి సింపుల్ టెక్నిక్స్ అనేవి తెలిస్తే ఇంకా తక్కువ టైంలో ఎక్కువ డ్రాయింగ్స్ అనేవి వేయచ్చు, ఎక్కువగా అర్న్ చేయొచ్చు అన్నమాట.
అలాగే ఎవరికైనా కమిషన్ వర్క్స్ అనేవి కావాలంటే నేను డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫేస్బుక్ ఐడిని కూడా ప్రొవైడ్ చేస్తాను. సో దానికి మీరు మెసేజ్ చేయొచ్చు. మీకు డెఫినెట్గా నేను వెంటనే రిప్లై ఇస్తాను. వెంటనే కాకపోయినా ఒక 1-2 అవర్స్లో డెఫినెట్గా మీకు రిప్లై అనేది వస్తుంది. అండ్ అలాగే నేను A1, A2 అలాగే నేను A2, A3, A4 డ్రాయింగ్స్ అనేవి వేస్తాను. మెయిన్గా గ్రాఫైట్ డ్రాయింగ్స్ అనేవి ఎక్కువగా చేస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో ఇక్కడితో ముగుస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే మాకు మంచి ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది. ఫర్దర్గా ఇంకా మంచి వీడియోస్ చేసే అవకాశం కూడా దొరుకుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.